హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్. తెలుగు రాష్ట్రాల్లో మారినటువంటి వాతావరణ పరిస్థితులు, ఎడతెరిపి లేకుండా కురుస్తున్నటువంటి వర్షాలు, వివరాల్లోకి వెళ్దాం. ఏ జిల్లాల్లో వర్షాలు పడే అవకాశాలు ఉన్నాయి, వాతావరణ పరిస్థితులను తెలుసుకునే ముందు మీరు ఇంకా మన ఛానల్ని కనుక సబ్స్క్రైబ్ చేయనట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని కూడా క్లిక్ చేసేయండి. ఇక లేట్ చేయకుండా వివరాల్లోకి కనుక వెళ్ళినట్లయితే బంగాళాఖాతంలో ఏర్పడినటువంటి అల్పపీడన ప్రభావంతో ఉత్తరాంధ్ర, ఉత్తర తెలంగాణ జిల్లాల్లో ఎడతెరిపి లేకుండా భారీ వర్షాలు నమోదవుతున్నాయి. ఈ రోజైతే బాలాపూర్, యాదాద్రి, జయశంకర్ భూపాల్పల్లి, మెదక్, సంగారెడ్డి, సిద్దిపేట, మేడ్చల్ ప్రాంతాల్లో భారీ వర్షాలు నమోదయ్యే అవకాశాలు ఉన్నాయి. సూర్యాపేట, నల్గొండ, అదేవిధంగా ఖమ్మం, ఆదిలాబాద్, ఆసిఫాబాద్ జిల్లాల్లో ఈ రోజు మధ్యాహ్న సమయంలో భారీ వర్షాలు కురుస్తాయి. అల్పపీడన ప్రభావంతో పాటుగా నైరుతి రుతుపవనాల ప్రభావం కూడా అత్యధికంగా తెలుగు రాష్ట్రాల మీద ఉంది. రాయలసీమలోని తిరుపతి, చిత్తూరు, పలమనేరు, నంద్యాల, శ్రీకాళహస్తి, పుత్తూరు, నగిరి, నాయుడుపేట, సుళ్లూరుపేట ప్రాంతాల్లో భారీ వర్షాలు నమోదు కానున్నాయి. నెల్లూరు జిల్లా వరకు కూడా నైరుతి రుతుపవనాల ప్రభావంతో వర్షాలు కురుస్తాయని వాతావరణ కేంద్రం వెల్లడించింది. ఇకపోతే మనకి ఈ రోజు గుంటూరు, కృష్ణా, కోనసీమ, ప్రకాశం, అల్లూరి సీతారామరాజు జిల్లాలో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయి మధ్యాహ్న సమయం నుంచి. ఇది ప్రస్తుతానికి ఉన్నటువంటి లేటెస్ట్ వెదర్ అప్డేట్ అయితే. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్.